నెల రోజుల గ్యాప్లోనే రాబోతున్న బాబాయ్ అబ్బాయి వరుస గుడ్ న్యూస్లతో ఫ్యాన్స్కి మంచి కిక్కిస్తున్న మెగా ఫ్యామిలీ. పవన్ చరణ్లే కాదు, ఈ గ్యాప్లో బాస్ ఆగమనం కూడా ఉండొచ్చు. ఇక చిరు కూడా ఎంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ మెగా ఫ్యామిలీతో షేక్ అవ్వడం పక్క. ఇంతకీ మెగా ఫ్యాన్స్కి డబుల్ కిక్ ఇచ్చేటువంటి ఆ గుడ్ న్యూసెస్ ఏంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ రెండు సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్లపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి టైంలో లేటెస్ట్గా రిలీజ్ డేట్స్ను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పెద్ది సినిమాని మార్చ్ 26న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. అదే డేట్కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారని, అబ్బాయి డేట్కి బాబాయ్ వస్తారని కూడా టాక్ నడిచింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్గా రెండు సినిమాల డేట్లను మేకర్స్ అనౌన్స్ చేశారు. సమ్మర్ కానుకగా థియేటర్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని 2026 మార్చ్ 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మరోవైపు పెద్ది మూవీని ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి అనౌన్స్మెంట్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. నెల రోజుల గ్యాప్లోనే బాబాయ్ అబ్బాయి వస్తున్నారని అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక రెండు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ వచ్చేసరికి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లు పెద్ది వదిలేసుకున్నటువంటి మార్చ్ 27కు ఒకరోజు ముందు మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్ అఫీషియల్గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సో ఇంకో 2 నెలల కంటే తక్కువ నిడివిలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో సంబరానికి సిద్ధం కావచ్చునన్నమాట. అయితే పెద్ది ఏప్రిల్ 30కి రావాలని ఫిక్స్ అయిపోవడంతో మెగా ఫ్యాన్స్ నెల రోజులు తిరగకుండానే ఇంకో గ్రాండ్ సెలబ్రేషన్కి రెడీ అవ్వచ్చు. బాబాయ్ అబ్బాయి వరుసగా ఇంత షార్ట్ గ్యాప్లో రావడం కేవలం వాళ్ళ కోణంలోనే కాదు, బయ్యర్ల యాంగిల్స్లో కూడా సంతోషపడే విషయమే. ఇక ప్రమోషన్సే మొదలు పెట్టాలి. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్కు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి రక్షగా నిలుస్తుంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒక్కటే. డైరెక్టర్ హరీష్ శంకర్ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ దారుణంగా పడిపోయినప్పటికీ గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఇది తమిళ్ మూవీ తేరీకి రీమేక్ కాదని పదే పదే చెప్తున్నారు. కాబట్టి దాన్ని బలపరిచేటువంటి విధంగా టీజర్ లేదా ట్రైలర్ కంటెంట్ కట్ చేయాల్సి ఉంది. అయితే వీటికి తోడు దేవిశ్రీ ప్రసాద్ పాటలు జనంలో రిజిస్టర్ అవ్వాలి. దేఖ్లేంగే సాలా బాగానే రీచ్ అయింది, కానీ దాన్ని మించే స్థాయిలో మరొక బ్యాంగర్ అయితే వీలైనంత త్వరగా వదలాలి. ఇక పెద్ది విషయానికి వస్తే ఇంకా కొంచెం బ్యాలెన్స్ షూట్, రికార్డింగ్ పెండింగ్లో ఉండడంతో వాయిదా తప్పట్లేదు. ఇప్పుడు అదనపు సమయం దొరుకుతుంది కాబట్టి డైరెక్టర్ బుచ్చిబాబు మరింతగా శ్రద్ధగా ఫైనల్ అవుట్పుట్ మీద దృష్టి పెట్టొచ్చు. అయితే మే 1న రావాలనుకున్నటువంటి అఖిల్ లెనిన్ ఇప్పుడు పెద్ది డెసిషన్ వల్ల వెనకడుగు వేస్తుందేమో చూడాలి. ఇది కాసేపు పక్కన పెడితే ఉస్తాద్ భగత్ సింగ్ రావడానికి సరిగ్గా వారం ముందు దురంధర్ 2, ది రివెంజ్ అండ్ టాక్సిక్ దిగుతున్నాయి. ఆ పాన్ ఇండియా సినిమాల పోటీని తట్టుకొని పవన్ గనుక గెలిస్తే వచ్చేటువంటి కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎందుకంటే డెఫినెట్గా ఈ సినిమాలు ఆల్మోస్ట్ అంటే సంక్రాంతికి మించినటువంటి హై బడ్జెట్ సినిమాలతో ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమాలన్నీ కూడా సంక్రాంతి మించినటువంటి రేస్ కూడా ఇప్పుడు ఈ సినిమాలలో ఉండబోతుంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కాంబో చాలా చాలా స్పెషల్ కాంబో. బికాస్ గతంలో ఆల్రెడీ ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చినటువంటి గబ్బర్ సింగే ఒక పెద్ద ప్లస్ అనమాట ఈ సినిమాకి. ఎందుకు అనంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పవర్ స్టార్కి ఉన్నటువంటి ఇమేజ్ దృష్ట్యా అన్నీ కూడా వరుసగా ఫ్లాపులు పడుతున్నటువంటి టైంలో కెరియర్ ఎటో వెళ్తుంది అండ్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నటువంటి టైంలో గబ్బర్ సింగ్ వచ్చి పడింది. అఫ్కోర్స్ గబ్బర్ సింగ్ రీమేక్ ఫిలిం అయినప్పటికీ కూడా దాన్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇలా దాన్ని కొత్తగా ప్రజెంట్ చేసినటువంటి విధానం, ఆ గబ్బర్ సింగ్ కామెడీ కావచ్చు, అంత్యాక్షరి సీన్ కావచ్చు, ఆ యాక్షన్ కావచ్చు, ఇప్పటికీ కూడా ఈవెన్ డేవిస్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం ఆడియన్స్ని ఒక ఊపు ఊపేసాయని అయితే చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీను ఫ్రేమ్ అన్నీ కూడా. సో దాని తర్వాత రాబోతున్నటువంటి కాంబోపై మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అదే రేంజ్లో ఉంటున్నాయి. అండ్ దానికి తోడు కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో పవర్ స్టార్ చేయబోయేది కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే. అండ్ అటు శ్రీలీల అండ్ రాశి ఖన్నా ఇద్దరు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేటువంటి సిచ్యువేషన్స్ లేకపోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దాని తర్వాత ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి ఇమేజ్ దృష్ట్యా చూస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇమేజే ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గతంలో వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా చాలా దారుణంగా రిజల్ట్ని చూసింది. సో కాబట్టి ఆ సినిమాకు ఉన్నటువంటి కొంచెం ఫ్లాప్ టాక్ వల్ల హరీష్ శంకర్ మీద పెద్దగా హోప్ లేదు, కానీ ఇక్కడ నమ్మకం అంతా కూడా పవర్ స్టార్ మీదనే ఉంటుంది. సో ఆయన ఇమేజే ఎంతవరకు నెట్టుకెళ్ళి సినిమాని ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. అయితే ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ
ఎప్పటి నుంచో కూడా పెద్ది మార్చ్ 26, 27 రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు అదే మార్చ్ 26కి ప్యారడైజ్ కూడా రిలీజ్ అవుతుందని కూడా చాలామంది అంటే వాళ్ళు ఉన్నటువంటి మేకర్స్ కూడా దాంట్లో పోస్టర్స్ అవన్నీ కూడా రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ అలానే చేశారు. కానీ డెఫినెట్గా ఇప్పుడు చూస్తే ఇక ప్యారడైజ్ కూడా ఆబ్వియస్లీ పోస్ట్ పోన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఇంక అట్లీస్ట్ పెద్ది అన్న ఎంతో కొంత రిలీజ్ డేట్ నోచుకుంటుంది, కానీ ఇక ప్యారడైజ్ విషయానికి వచ్చినట్లయితే చాలా షూట్ పెండింగ్ ఉంది అని కూడా చర్చ జరుగుతుంది. సో కాబట్టి అది కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇక్కడ మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే బాస్ ఆగమనం. అయితే విశ్వంబర కూడా గతంలో ఎప్పుడో ఆల్రెడీ సమ్మర్కే రిలీజ్ చేస్తారని కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక పెద్ద వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సమ్మర్లో అంటే మీకు ఒక మంచి అవుట్పుట్ కానీ ఒక విజువల్ వండర్ కానీ ఇవ్వాలంటే మీకు ఒక మంచి టైం కావాలి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి. అందుకనే దీన్ని సమ్మర్కి షిఫ్ట్ చేస్తున్నాం. సమ్మర్లో అయితే పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎంచక్క హాలిడేస్ ఉంటాయి, అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమాలను చూసి ఆదరిస్తారు. కాబట్టి ఇది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్, దాని తర్వాత ఒక విజువల్స్ లాంటి ఒక దేవుడికి సంబంధించినటువంటి గ్రాండియర్గా ఉండబోతుందని కూడా మెగాస్టార్ గతంలో చెప్పిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ సినిమా కూడా సమ్మర్లోనే ఉండిపోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మార్చి కంప్లీట్గా ఉస్తాద్ వస్తుంది, దాని తర్వాత ఏప్రిల్లో అటు పెద్ది వస్తుంది, దాని తర్వాత మేలో డెఫినెట్గా బాస్ దిగుతాడు అన్న కమెంట్స్ మాత్రం చాలా గట్టిగానే వినిపించాయి. ఇక సమ్మర్లోనే దిగుతా అన్నారు కాబట్టి అది మేలో వచ్చే సిచ్యువేషన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే నెలకొకరు చొప్పున, అంటే ఫస్ట్ మంత్ బాబాయ్, సెకండ్ మంత్ అబ్బాయి, దాని తర్వాత థర్డ్ మంత్ వచ్చేసి బాస్ ఆగమనం అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా వరుస గుడ్ న్యూస్లు చెప్తూ ఫ్యాన్స్కి మంచి కిక్ అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీ ఇస్తుంది. లేటెస్ట్గానే ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి ఇద్దరు ట్విన్స్ పుట్టడం, దాంట్లో మెగా వారసుడు కూడా రావడం. సో అందుకోసమనే ఇంకా డబుల్ గుడ్ న్యూస్లు వరుసగా వినిపిస్తున్నాయని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సంబరాల ఏటిగట్టు సినిమా కూడా రాబోతుంది కాబట్టి డెఫినెట్గా సాయిధరం తేజ్ నుంచి కూడా ఒక మాస్ కమర్షియల్ హిట్ అయితే రాబోతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పటి నుంచో సినిమాకి చాలా బాగా వర్క్ చేస్తున్నాడు అండ్ జోనర్ కూడా సపరేట్ జోనర్ ఉండబోతుంది. ఇంకా దానికి తోడు ఇక్కడ కొరియన్ కనకరాజ్ తోటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా రాబోతున్నాడు. సో ఆబ్వియస్లీ మెగా ఫ్యామిలీ మంచి ఊపులో ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎస్పెషల్లీ సినిమాల విషయంలో చూసుకుంటే అటు ఓజీ తోటి ఒక మంచి, అంటే అటు హరిహర వీరమల్ల అయినటువంటి గాయాన్ని ఓజీతోటి క్లియర్ చేశారు పవర్ స్టార్, అండ్ దాని తర్వాత లాస్ట్ టైం అయినటువంటి బోలాశంకర్ తోటి మన శంకర్ వరప్రసాద్ గారితో కంప్లీట్గా ఆ సినిమాను కూడా సో మొత్తం గాయాన్ని మాన్పించేశారు. ఇక ఇప్పుడు చరణ్ వంతు, సో చరణ్ కూడా గేమ్ చేంజర్ అయినటువంటి గాయాన్ని పెద్దితో పూడ్చాలని చాలా పక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయానికి ఒక పెద్ద సమస్య అనమాట. ఎందుకు అనంటే ఆబ్వియస్లీ ఇక్కడ మనం గతంలో మంచి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి దురంధర్ ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ మంచి సక్సెస్ కూడా చూసింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇకపోతే కేజీఎఫ్ సిరీస్ల తర్వాత మళ్ళీ యష్ దిగుతున్నాడు కాబట్టి యష్ కూడా పాన్ ఇండియా లెవెల్లో చాలా బజ్ ఉంది సినిమా. అండ్ లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఒక చిన్న గ్లిమ్స్కే మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే యష్ ఇది అవసరమా అంటే అంత వైల్డ్గా అంత వైలెన్స్గా ఆ సీన్ అయితే యూట్యూబ్లో ఎప్పటికీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో ఈ రెండు సినిమాలు కూడా రెండు పెద్ద ఒకటేమో ఆల్రెడీ సక్సెస్ ట్రాక్ ఉన్నటువంటి సినిమా, ఇంకొకటేమో వరుస సక్సెస్ల తర్వాత వచ్చేటువంటి ఇంకొక సినిమా. సో ఇలా కేజీఎఫ్గా తర్వాత యష్ అండ్ దాని తర్వాత దురంధర్ తోటి రణ్వీర్ సింగ్ ఇద్దరు కూడా సేమ్ డేట్స్కి అంటే ఒకే వారం ముందులో రాబోతున్నారు. కాబట్టి ఇది ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఎస్, కొంచెం ఎఫెక్ట్ పడుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా మార్కెట్ వైడ్గా చూస్తే మాత్రం ఈ రెండు సినిమాలకు ఉన్నటువంటి బడ్జెట్ ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువగానే పెట్టారు కాబట్టి రీచ్ కూడా అలానే ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మేజర్ ప్లస్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ పాన్ ఇండియా లెవెల్లో రావట్లేదు, బట్ రీజనల్ ఫిలిమే. మేబీ కొన్ని సెంటర్స్లలో తమిళ్ అండ్ కన్నడ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడదు పెట్టినటువంటి డబ్బులకి. అండ్ ఇక్కడ ప్రమోషన్ సరిపోతుంది. సో దానికి కావాల్సినటువంటి థియేటర్స్ వస్తే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ సాధిస్తుండడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా చూసుకుంటే కొంచెం కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆబ్వియస్లీ సినిమాగా లాంగ్ రన్లో ఇంకా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఆ సినిమా కూడా కంప్లీట్గా మంచి సక్సెస్ అయితే అందుకుంటుంది. ఇక్కడ లెనిన్ విషయానికి వచ్చినట్లయితే May 1కి లెనిన్ ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసుకొని ఉన్నాడు. మరి ఆ డేట్ని దాన్ని లాక్ చేసుకుంటాడా, లేదంటే ఇద్దరు ఒకేసారి దిగుతారా, లేకపోతే ఆల్రెడీ పెద్ది 30కి వస్తుంది కాబట్టి అఖిల్ ఏమన్నా కొంచెం బ్యాక్ అవుతాడో చూడాలి. ఎందుకంటే అఖిల్ అండ్ చెర్రీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఓపెనింగ్స్ మీద మేజర్గా దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. సో ఆ మాట్లాడుకున్నా కానీ ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారంటే ఆబ్వియస్లీ పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి పెద్దికి రెడీగా ఉంది కాబట్టి పెద్ది వస్తుంది.
లెనిన్ మాత్రం కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మరి ఒకే గ్యాప్లో అంటే నెల రోజుల గ్యాప్లోనే 2 నెలల గ్యాప్లోనే అటు అబ్బాయి ఇటు బాబాయ్ అండ్ దాని తర్వాత బాస్ కూడా వస్తే రావచ్చు. సో చూడాలి మరి 3 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.